పవన్ కళ్యాణ్ సినిమాల మీద సినిమాలు పూర్తి చేసుకుంటూ దూసుకుపోతున్నా వీరమల్లు మాత్రం రిలీజ్ కి నోచుకోవడం లేదు. ఈ వాయిదాలతో ఓటీటీ సంస్థ అమెజాన్ విసిగిపోయింది. వీరమల్లు నిర్మాత ఇప్పటికే చాలా రూల్స్ బ్రేక్ చేయడంతో అమెజాన్ పెట్టిన కండిషన్ ఏంటి? అది కూడా బ్రేక్ చేస్తే వీరమల్లు ఓటీటీ డీల్ క్యాన్సిల్ అయిపోతుందా? సినిమా ఇప్పట్లో రిలీజ్ కాదా? హావ్ ఎ లుక్. పవన్ కళ్యాణ్ ఓదీ షూటింగ్ లో బిజీగా ఉన్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వీరమల్లును వెంటాడుతూనే ఉన్నాయి. జూన్ 12న రావాల్సిన వీరమల్లు వాయిదా పడింది. మళ్ళీ ఎప్పుడొస్తుందో తెలియడం లేదు. రిలీజ్ డేట్ పై సోషల్ మీడియాలో ఊహాగానాలు వినిపిస్తున్నా ఫిక్స్ కాలేదు. విడుదల తేదీని నిర్మాత ప్రకటించాలంటే ముందు ఫైనాన్షియల్ క్లియరెన్స్ జరగాలి. సంవత్సరంలో తీసేయాల్సిన హరిహర వీరమల్లు పూర్తి కావడానికి 5 ఏళ్లు పట్టింది. ఈలోగా నిర్మాత తెచ్చిన అప్పులకు వడ్డీలతో కలిపి తడిసి మోపెడైంది. పవన్ కు 11 కోట్ల రెమ్యునరేషన్ మాత్రమే ఇచ్చినా రిలీజ్ కి మార్గం చూపిస్తూ ఆ 11 కోట్లను కూడా పవన్ తిరిగిచ్చేశాడు అన్న వార్త కూడా బయటకొచ్చింది. 60-70 కోట్లు చెల్లిస్తే గానీ వీరమల్లు బయటకు రాదట. వీరమల్లు విషయంలో ఓటీటీ దిగ్గజం అమెజాన్ నిర్మాతలకు కండిషన్ పెట్టిందట. మార్చి 28, మే 9, జూన్ 12 ఇలా రిలీజ్ డేట్స్ మార్చడంతో అమెజాన్ సీరియస్ అయింది. జూలైలోపు సినిమాను రిలీజ్ చేయకపోతే ఓటీటీ అగ్రిమెంట్ క్యాన్సిల్ అవుతుందని హెచ్చరించిందట. ఈలోగా నిర్మాత ఏదో ఒకటి చేసి సినిమాను థియేటర్లోకి తీసుకురావాలి. అమెజాన్తో చేసుకున్న ఒప్పందం క్యాన్సిల్ అయితే తీసుకున్న అడ్వాన్స్ ను తిరిగి కోట్లల్లో చెల్లించాల్సి ఉంటుంది. దీంతో మరొక పెద్ద సమస్య కొని తెచ్చుకున్నట్టే అవుతుంది.